బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనకి ఎప్పుడైనా ఒక ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అంటే ఖచ్చితంగా రెపో రేట్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలా ఏం లేకున్నా కూడా మన బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అందిస్తుంది అనే న్యూస్ మనం వింటూ ఉన్నాం. ఇంతకా న్యూస్ ఏంటి సార్? ఇది న్యూస్ ఒక జస్ట్ న్యూస్ మాత్రమే కాదు, ఇది బెనిఫిట్ చేసే ఒక అర్జెంట్ కబుర్ అనమాట అందరికీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్స్ పెంచకున్నా కానీ అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ వెల్కమ్ టు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే ఒక కొత్త విధానం అని చెప్పేసి బ్యాంక్స్ ఈసారి మంచి సర్ప్రైజ్ ఇచ్చాయి. ఓకే, ఎస్, అంటే గుడ్ న్యూస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందరూ. ఓ మై గాడ్, నాట్ జస్ట్ గుడ్ న్యూస్ బట్ గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. అది ఎలా అంటే దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుంచి ఆర్బీఐ ఎప్పుడు రెపో రేట్ విషయంలో స్టేటస్ కో మెయింటైన్ చేసింది. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రేట్స్ పెంచలేదు, తగ్గించలేదు. సో అందరూ ఎదురు చూస్తున్నారు ఈసారి ఆర్బీఐ ఏం చేయబోతుంది, కానీ ఏం చేయలే. మిగతా స్టేట్యుటరీ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉండిందో మానిటరీ పాలసీ ప్రకారంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ 31 లోపు ఇది లాస్ట్ క్వార్టర్ అంటారు దీన్ని. 2023-24లో ఏంటంటే 4 క్వార్టర్స్ ఉంటాయి మనకి ప్రతి సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో. ఇది లాస్ట్ క్వార్టర్ నడుస్తుంది, జాన్, ఫెబ్, మార్చ్. సో ఈ 3 నెలలు ఏంటంటే జనాలకు చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 31 మార్చ్ లోపు మీరు ఒకవేళ మీకు వచ్చిన ఆదాయం పైన మీరు ఏదైనా ఖర్చులు ఆర్ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చూపించకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఆన్ ద 1st ఏప్రిల్ అనమాట. సో అందరు ఏంటంటే బాండ్స్ కొనాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కొనాలి, మ్యూచువల్ ఫండ్స్ కొనాలి, ఇన్సూరెన్స్ కొనాలి, ఎక్కడైనా ఎఫ్డీలో పెట్టాలి డబ్బులు అని చెప్పి హడావుడిగా ఉంటారు అన్నమాట. సో ఇదొక జేఎఫ్ఎం అంటారు ఈ 3 నెలల్ని. ఓకే, జేఎఫ్ఎం అంటే జాన్, ఫెబ్, మార్చ్ అనమాట. సో జేఎఫ్ఎంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలాగైతే ఎక్కువగా సేల్స్ కోసం చూస్తూ ఉంటాయో అలాగే ఇప్పుడు బ్యాంక్స్ వచ్చేసాయి దారికి. సో ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిందండి. కానీ ఈ కాంపిటీషన్లో మీకు ఖర్చులు ఏదైనా పెంచే విషయంలో బ్యాంకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీకు ఇంకా తిరిగిద్దాం అని చెప్పేసి ఎక్కువగా ప్రాఫిట్ ఇద్దామని చెప్పే ఉద్దేశంతో బ్యాంక్స్ అన్ని న్యూస్ ఇచ్చాయన్నమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మొన్నటిదాకా 7.1% ఉండేదండి ఎఫ్డీకి. ప్రత్యేకంగా నేను చెప్పాలి అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్తాను. చాలా నేషనలైజ్ బ్యాంక్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాయి, అది కూడా నేను చెప్తా. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 175 రోజులకే, అంటే ఇంతకుముందు మీరు 365 రోజులు పెడితేనే మీకు 7.1 వచ్చేది ఇంట్రెస్ట్ రేట్ మీరు పెట్టిన ఎఫ్డీకి. కానీ ఇప్పుడు జస్ట్ 175 డేస్కే మీకు 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వబోతుంది. దట్ ఈస్ 0.4% ఎక్కువ అనమాట. సో అది కూడా మీరు లెస్ దెన్ 1 ఇయర్ అంటే సమ్వేర్ అరౌండ్ బట్ 6 months అనుకోండి ఆర్ 6 months ప్లస్. సో ఇందులో మనం చూసుకుంటే మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉందంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలుస్తుంది. మొత్తం సంవత్సరం మొత్తం 360 రోజులు మీరు పెట్టుకుంటే మీకు వచ్చేది 7.1లో మీకు యాక్చువల్గా ఇక్కడ వచ్చేది 0.4% కాదండి. అదే ఎఫ్డీ కనుక మీరు మొత్తం సంవత్సరానికి పెట్టుకుంటే 7.5% అంటే 0.4% మీకు 6 months ఎక్కువ వస్తే మీకు 0.8% ఎక్కువ వచ్చినట్టు మీకు సంవత్సరం మొత్తానికి. సో మీరు ఇలా ఏం చేయొచ్చు అంటే ₹1,00,000 ఉన్నాయనుకోండి, దానికి 50,000 చొప్పున 2 డిఫరెంట్ ఎఫ్డీలు పెట్టేయండి, 2 డిఫరెంట్ డేట్స్ ప్రకారంగా. దాంట్లో ఏమవుతుందంటే మీకు డబుల్ వడ్డీ వస్తుంది. దానివల్ల మీకు డబుల్ వడ్డీ రావడం వల్ల మీకు లాభం ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్. ఇప్పుడు రెండోది చెప్తాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఏంటంటే ఇది ఎక్కువ మటుకు వ్యాపారులకు చాలా మందికి పనికి వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా క్యాష్ టర్మినాలజీలో ఎక్కువగా అంటే బిజినెస్ డైలీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి దాదాపు 2 కోట్ల నుంచి 50 కోట్ల వరకు అమౌంట్ ఎఫ్డీగా పెట్టుకోవచ్చు. ఇందులో వీళ్ళకి ఒక స్పెషల్ ఎఫ్డీ రేట్ ఉంటుంది, దట్ విల్ బి అబౌవ్ 7.5%. ఓకే, సో దట్స్ అనదర్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద బిజినెస్ అండ్ ట్రేడర్స్. ఎందుకంటే డైలీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి ఆన్లైన్లో, బ్యాంక్లో. ఎందుకంటే థ్యాంక్స్ టు యూపీఐ పేమెంట్స్. సో మనీ అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దే కెన్ టేక్ దిస్ అడ్వాంటేజ్ ఫర్ దేర్ బిజినెస్ పర్పస్. నా వెరీ ఇంపార్టెంట్, సీనియర్ సిటిజన్స్కి ఏమి ఇచ్చారు? సీనియర్ సిటిజన్స్ ప్లస్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఈ చాలా ఇంపార్టెంట్ స్పెషల్ అనౌన్స్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక్కతే ఇచ్చింది. అదేంటంటే 6 months to 3 years మధ్యలో ఒకవేళ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫ్డీ చేసినా కానీ మీకు బిలో 2 crore వరకు ఒకవేళ అమౌంట్ ఎఫ్డీగా పెడితే సీనియర్ సిటిజన్స్కి వీళ్ళకి 0.5% ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అంటే 7.5 కాకుండా 8% వరకు ఇస్తున్నారు. సో దట్స్ అ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్.
చాలా మంది ఏం చేశారంటే ఎస్బీఐలో వేరే వేరే బ్యాంకులు ఉన్నాయి కదా, ఆ డబ్బులను ఇప్పుడు తీసేసి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసేస్తారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా. సో దిస్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్. మీకు 0.5% అంటే మీరు కొన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ వస్తుందండి. సో ఆ విషయం గమనించాలి. నా సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే అబౌవ్ 80 years ఉన్నారో, సీనియర్ సిటిజన్స్కి 0.5% పెంచితే ఇక్కడ సూపర్ సీనియర్ సిటిజన్స్కి 0.65% పెంచారు. అంటే అసలు నిజంగా నేను చెప్తున్నాను, న్యూస్ మీద న్యూస్, గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ అనేది దీన్నే అంటారేమో. సో నిజంగా నేను చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు, ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు. సో ఖచ్చితంగా దీన్ని సదుపయోగం చేసుకోమని చెప్తాను. అండ్ 0.65% మీన్స్ రియలీ అ బిగ్ మనీ. అంటే దాదాపు మీరు ₹1,00,000 పెడితే యూ మేక్ అ బిగ్ రిటర్న్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట. నా కమింగ్ టు అదర్ నేషనలైజ్ బ్యాంక్స్. నేషనలైజ్ బ్యాంక్స్లో వేరే బ్యాంక్స్ చాలా ఉన్నాయండి. అందులో మనకు ఎస్బీఐ మొట్టమొదటిగా మనం ఎంత చూసుకుంటే వస్తుంది సార్ ఇక్కడ? అది చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది కూడా ఎస్బీఐ బ్యాంక్ ఖచ్చితంగా ఇంట్లో ఉంటే నలుగురు ఉంటే ఇద్దరికి లేదంటే ముగ్గురికి ఖచ్చితంగా ఎస్బీఐ నుంచి అకౌంట్ అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఎస్బీఐ ఈస్ గివింగ్ 7.6%. ఓకే, ఒక నార్మల్ ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు వాళ్ళు 7 ఇన్ఫాక్ట్ పెంచిందే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెంచిందే ఫస్ట్ ఎస్బీఐ పెంచిందండి. అన్ని బ్యాంకుల కంటే ముందు పెంచింది 7.6% ఎస్బీఐ. ఎస్. దాని తర్వాత రెండవది మనకు కెనరా బ్యాంక్ 7.45%, హెచ్డిఎఫ్సి 7.15%, అండ్ దాంతోపాటే ఎస్ యూనియన్ బ్యాంక్ 7.25%, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెంచినట్టుగా ఇక్కడ వివరాలు ఇచ్చారు. సో మనకు ముఖ్యంగా చూసుకుంటే 2 బ్యాంకులు మాత్రం చాలా బాగా రిటర్న్స్ ఇస్తున్నాయని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండోది ఎస్బీఐ. సో డెసిషన్ మీది, ఎందుకంటే డబ్బు మీది. ఇలాంటి ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్ పరంగా లోన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఒక్కటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, అది ఆన్ ద 21st of January రోజున. ఎస్, ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు ఎలా తీర్చుకోవాలి అంటే, జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు వస్తున్న మంత్లీ ఇన్కమ్ అనేది ఉందండి, దానివల్లనే నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా లేదు, నేను ఇంకొక లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఒక్కటే మైండ్లో ఎప్పుడు ఉంటుందండి. కానీ మీరు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, కొత్త అప్పులు కావాలి, కానీ ఇన్కమ్ మాత్రం పెంచుకోరు. ఎలా మనం సక్సెస్ఫుల్ అవుతామండి ఫైనాన్షియల్గా? సో నేనేం చెప్తానంటే, మీకు అలాంటి ఐడియాస్ కోసమే గ్రోమో యాప్ తీసుకొచ్చింది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సింగిల్ నయా పైసా మీరు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీరు పూర్తి నాలెడ్జ్ తీసుకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి, మీకు 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో కంపెనీ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. అవునా, ఇది నిజమా? ఇది అసలు నేను నమ్మలేను. సరే, నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఐ హ్యావ్ ద ప్రూఫ్ విత్ మీ. లిటరల్గా ఇది గ్రోమో వాళ్ళది హోమ్ పేజ్ అండి. ఇందులో ఎక్కడైతే పైన టాప్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ఫిగర్ పైన నేను టచ్ చేసి చూపిస్తాను. 34,730 రూపీస్ ఇప్పటిదాకా గత 15 రోజుల్లో వచ్చింది నా అమౌంట్ అనమాట, నా అకౌంట్లో. ఇప్పుడు ఇంకా నేను ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే, వాలెట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి? 2,091 రూపీస్ చూపిస్తుంది. సో 2,000 రూపాయలు ఇంకా నాకు ఇన్స్టెంట్ కమిషన్స్ అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మామనుకోండి, ఆర్ ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మామనుకోండి, దాని కమిషన్ మనకు నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది, ఫస్ట్ తర్వాత. కానీ గ్రోమో యాప్లో అలా కాదండి. మీరు ఈ రోజు మీ ఫ్రెండ్ సేల్ చేశారనుకోండి, మీకు ఇన్స్టెంట్గా విత్ ఇన్ 24 to 48 hours లోపల మీకు టోటల్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, మీకు వచ్చే కమిషన్ అనమాట. సో ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానే కాదు. ఇది ఏంటంటే ఎవరు కూడా నయా పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఈ బిజినెస్లోకి రావచ్చు. ఇది ఎలా చేయాలి అంటే, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్లో నేర్పించబడతాయి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.